అందరికీ నమస్కారం. జొన్న ఇడ్లీ తినాలంటే చాలామంది జొన్నల్ని గ్రైండ్ చేసి ఇడ్లీ వేసుకుంటూ ఉంటారు. కానీ జొన్న రవ్వతోటి ఇడ్లీ వేసుకుంటే ఎంత స్మూత్గా పట్టుకుంటే ఊడి కింద పడేలా ఉంటాయి. అయితే ఈ జొన్న రవ్వ మార్కెట్లో కొనాలంటే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండడం మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లో దొరకదు. అందుకే ఈరోజు జొన్నలతో ఇడ్లీ రవ్వ, ఇంకా ఉప్మా రవ్వ, జొన్న పిండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మన సబ్స్క్రైబర్స్ చాలామంది జొన్న రవ్వ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో రిక్వెస్ట్ అడిగారనమాట. అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ముందుగా మార్కెట్లో మంచి క్వాలిటీ ఉండే జొన్నల్ని తీసుకోవాలి. మీ ఇష్టాన్ని బట్టి పచ్చి జొన్నలు కానీ తెల్ల జొన్నలు కానీ ఏవైనా తీసుకోవచ్చు. కానీ పచ్చి జొన్నల్లో కొంచెం వగరెక్కువ ఉండడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అయితే తెల్ల జొన్నలు కూడా మంచివే, కానీ నేను మాత్రం ఎక్కువగా పచ్చి జొన్నలనే వాడతాను. అయితే మనకి కావలసినన్ని జొన్నలు తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగి రాళ్ళు, ఇసుక లాంటివి ఏమీ లేకుండా చక్కగా గాలించి వెంటనే ఎండలో ఆరబోసుకోవాలి. వీటిని గాలించే పని రాదు అనుకున్నట్లయితే కిరాణా షాపుల్లో వీటిని కొనకుండా సూపర్ మార్కెట్లో కొనుక్కుంటే రాళ్ళు, ఇసుక లాంటివి ఏమీ లేకుండా నీట్గా ఉంటాయి. కానీ లోకల్లో ఉండే కిరాణా షాపులతో పోలిస్తే సూపర్ మార్కెట్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ మీకు తెల్ల జొన్నలకి పచ్చి జొన్నలకి తేడా తెలియడం కోసం ఇక్కడ తెల్ల జొన్నల్ని కూడా చూపిస్తున్నాను. కానీ నేను 5 కిలోల పచ్చి జొన్నల్ని తీసుకొని శుభ్రంగా కడిగి గాలించి మంచి ఎండలో 2 రోజుల పాటు ఎండబెట్టాను. అదే వేసవికాలం అయితే ఒకరోజు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం శుభ్రంగా కడిగి గాలించుకుని ఎండబెట్టుకున్న జొన్నల్ని మిల్లు పట్టించుకోవడానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళతో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ జొన్నల్ని ఎంత వీలైతే అంత బరకగా, అంటే బాగా రవ్వలాగా గరుకుగా వచ్చేటట్టు మిల్లు పట్టమని చెప్పాలి. అలా మిల్లు పట్టేసిన తర్వాత వెంటనే మనం మూత పెట్టేయకుండా పైన ఏదైనా కాటన్ బట్ట కప్పి మూత కొంచెం వాలుగా పెట్టుకొని అప్పుడు ఇంటికి తెచ్చుకోవాలి. లేదంటే మిల్లు పట్టేటప్పుడు పిండంతా వేడెక్కిపోయి ఆవిరి పట్టేసి ఆ ఆవిరి నీళ్లు పిండిలో పడి పిండి చాలా త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అలాగే మిల్లు నుండి ఇంటికి తెచ్చిన తర్వాత ఈ పిండిని కొంచెం ఆరబెట్టుకొని అప్పుడు స్టోర్ చేసుకోవాలి. ఆరబెట్టుకోవడం కూడా ఎలాగా అంటే, వెడల్పాటి బేసిన్లో ఏదైనా న్యూస్ పేపర్ వేసుకొని అప్పుడు ఈ పిండిని పోసి 2-3 గంటల పాటు బాగా ఆరిన తర్వాత ఇలాంటి గాలి తగిలిన డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుండి ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, ఇంకా పిండి ఎలా వేరు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఏదైనా పళ్ళెం తీసుకొని ఇందులో జల్లెడ పెట్టుకొని పిండి జల్లించే సన్నని రంధ్రాలుండే పిండి జల్లెడ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని జల్లించేసరికి పిండి సపరేట్గా కింద పడిపోయి పైనంతా రవ్వ మిగులుతుంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పైన వచ్చే రవ్వ చాలా బరకగా ఉంటుంది. దీన్నే ఇడ్లీ వేసుకోవడం కోసం, ఉప్మా చేసుకోవడం కోసం వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఇడ్లీ రవ్వ ఇంకా సన్నగా కావాలి అనుకున్నట్లయితే మీరు పైన ఇలా రవ్వ జల్లించుకున్న తర్వాత ఇదే రవ్వని పిండి జల్లించే ప్లేట్ కంటే రవ్వ జల్లించే ప్లేటు ఇంకొంచెం లావు రంధ్రాలు ఉంటుంది కదా, దాంతో మనం ఈ రవ్వను జల్లించామనుకోండి, అప్పుడు లావుగా ఉండే రవ్వ పైన ఉండిపోయి ఇందులో బాగా సన్నగా ఉండే రవ్వ కింద పడుతుంది. అప్పుడు బాగా సన్నగా ఉండే రవ్వతోటి ఇడ్లీ వేసుకోవచ్చు, కొంచెం లావుగా ఉండే రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు. కానీ ఇదే రవ్వతో నేను ఇడ్లీ, ఉప్మా కూడా చేసేస్తాను. అంతా జల్లించుకున్న తర్వాత మనకు వచ్చిన రవ్వ పిండి ఎంతంటే, మనం 5 కిలోల జొన్నల్ని తీసుకున్నాం కదా, రవ్వ 2 కిలోలు వచ్చింది, పిండి 3 కిలోలు వచ్చింది. ఈ రవ్వతో ఇడ్లీ, ఉప్మా, దిబ్బ రొట్టి ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. జొన్న పిండితో జొన్న రొట్టెలతో పాటు దోశలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మార్కెట్లో కొన్న రవ్వ కంటే కూడా మనం చేసుకున్న రవ్వ ఎంత బాగుందో. అయితే మనం మార్కెట్లో కొనే రవ్వని కడిగి అప్పుడు వాడుకోవాలి. కానీ ఇలా మనం ఇంట్లో చేసుకున్న దాన్ని నేరుగా వాడేసుకోవచ్చు. ఎందుకంటే మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని అప్పుడు మిల్లు పట్టించాం కాబట్టి. మనం జొన్నల్ని మిల్లు పట్టించుకుని తెచ్చిన తర్వాత అసలు ఏమాత్రం పొట్టుపోకుండా చెరగడం లాంటివి ఏమీ చేయలేదు కదా, అందుకే ఇందులో ఫైబర్ అంతా అలాగే ఉంటుంది. ఇది షుగర్ కంట్రోల్లో ఉండడానికే కాకుండా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, ఇంకా మలబద్ధకం పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు పిండి కూడా ఒకసారి చూపిస్తున్నాను. దీంతో మనం దోశలు వేసుకున్నా, జొన్న రొట్టి చేసుకున్నా చాలా బాగా వస్తాయి. ఈ పిండి కానీ రవ్వ కానీ గాలి తగిలిన డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. అయితే చాలామందికి జొన్న రొట్టె,
దోశ, ఉప్మా ఎలా చేసుకోవాలో తెలుసు, కానీ దూదిలాగా ఉండే ఇడ్లీ వేసుకోవడం అందరికీ చేత కాదు కాబట్టి ఇక్కడ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కొలత కోసం ఏదైనా గ్లాస్ తీసుకొని 3 గ్లాసుల జొన్న రవ్వని కొలిచి వేసుకోవాలి. అయితే మనం ఈ జొన్నల్ని శుభ్రంగా కడిగి గాలించి ఎండబెట్టి అప్పుడు మిల్లు పట్టించాం కాబట్టి ఈ రవ్వని అసలు ఏమాత్రం కడిగే అవసరం లేకుండా ఈ రవ్వ తడిచే వరకు నీళ్లు పోసి ఇలా చక్కగా కలిపి మూత పెట్టి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇందులో దాదాపు 1 గ్లాసు వరకు నీళ్లు పడతాయి. ఇప్పుడు మరొక గిన్నెలో 1 గ్లాసు మినపప్పు తీసుకోవాలి. అంటే మనం 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాం అనుకోండి, 3 గ్లాసుల జొన్న రవ్వ వేసుకోవాలి. పప్పులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి ఈ పప్పును కూడా 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అయితే మినపప్పు మంచి క్వాలిటీ ఉండేది వాడుకున్నట్లయితే ఇడ్లీ చాలా సాఫ్ట్గా దూదిలాగా వస్తాయి. ఇలా 4-5 గంటల పాటు చక్కగా నానని ఈ మినపప్పుని గ్రైండర్లో కానీ రోట్లో కానీ వేసుకొని రుబ్బుకోవాలి. ఎప్పుడైనా మినపప్పుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసినట్లయితే పిండి ఒదుగవ్వకపోవడం మాత్రమే కాకుండా ఫ్లఫీగా కూడా రాదు. దానివల్ల ఇడ్లీ చాలా గట్టిగా వస్తాయి. ఇలా గ్రైండర్లో పప్పు వేసుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే మంచి క్వాలిటీ ఉండే మినపప్పు చాలా ఎక్కువగా నీళ్లు పీల్చుకొని ఇలా మెత్తగా ఫ్లఫీగా దూదిలాగా అవుతుంది. ఇప్పుడు ఈ మినప్పిండిలో 4-5 గంటల పాటు చక్కగా నానని ఈ రవ్వని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ అంతా పిండిలో బాగా కలిసేలా చక్కగా కలపాలి. అయితే ఇక్కడ నేను 3 రోజుల పాటు ఇడ్లీ వేసుకోవడం కోసం ఈ పిండిని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పిండి ఇలా కొంచెం గట్టిగా ఉండేలాగానే కలుపుకోవాలి. పిండి ఏమాత్రం జారైనా కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పులిసిపోయే అవకాశం ఉంటుంది. అందుకే పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనకి కావలసినంత పిండిని 1 రోజు ఇడ్లీ వేసుకోవడం కోసం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగతాది 3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ పెద్ద గిన్నెలో ఉన్నదాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కోసం పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మనం రేపొద్దున్న ఇడ్లీ వేసుకోవడం కోసం వాడుకునే ఈ పిండి ఏదైతే ఉందో దాన్ని ఇలాగే గట్టిగా ఉంచామనుకోండి, పిండి సరిగా పొంగకపోవడం వల్ల ఇడ్లీ గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పిండి సరిగ్గా పొంగేలా కొద్దిగా నీళ్లు పోసి అలాగే ఇదే స్టేజ్లో ఉప్పు కూడా వేసుకొని అంతా చక్కగా కలిపి రాత్రంతా పులియబెట్టుకోవాలి. కొందరు ఈ పిండిలో ఉప్పుని ఉదయం ఇడ్లీ వేసుకునే ముందు కలుపుతూ ఉంటారు. అయితే ఉదయానికల్లా చక్కగా పొంగిన ఆ పిండిలో మన రుచికి సరిపడా ఉప్పు వేసి మనం అదే పనిగా కలిపామనుకోండి, అందులో ఉండే గాలంతా పోయి ఇడ్లీ గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఉప్పు రాత్రే కలిపేస్తాను. ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ గమనించారు కదా, ఇదే కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకొని ఇలా రాత్రంతా పులిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను. పిండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా పులిసి పొంగిందో. పిండి కన్సిస్టెన్సీ కూడా చూస్తున్నారు కదా, మరీ గట్టిగా కానీ మరీ జారుగా కానీ లేకుండా ఇలా చక్కగా ఫ్లఫీగా ఉండాలి. పిండి ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండకుండా ఏమాత్రం జారైనా కానీ మనం ఇడ్లీ వేసిన తర్వాత ఇడ్లీ జారుగా అయిపోయి గట్టిగా ఉండి స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లో వేసుకొని ఆవిరి మీద మంట లో ఫ్లేమ్లో ఉంచి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. జొన్న ఇడ్లీలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంట హై ఫ్లేమ్లో ఉంచి గబగబా ఉడికించేయకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడికించినట్లయితే ఇడ్లీ చాలా చక్కగా ఉడుకుతాయి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయానండి. మీరు ఇడ్లీ ఉడికించేటప్పుడు లోతు ఎక్కువ ఉండే ఇడ్లీ పాత్రలో సరిపడిన నీళ్లు మాత్రమే వేసుకుని ఉడికించుకున్నట్లయితే ఇడ్లీ ఉడికేటప్పుడు నీళ్లు చిందిపోయి ఇడ్లీ మీద పడిపోకుండా ఉంటాయి. లేదంటే నీళ్లు మరుగుతూ ఇడ్లీల మీద పడిపోయి ఇడ్లీ తడిచిపోయే అవకాశం ఉంటుంది. కేవలం ఇడ్లీ అనేది ఆవిరి మీద మాత్రమే ఉడకాలి. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ఉడికించుకోవడం మీకు తెలుసు కాబట్టి ఇంక నేను ఆ స్టెప్ చూపించట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా దూదిలాగా వచ్చాయో ఇడ్లీ. మా ఇంట్లో అందరికీ ఇడ్లీ ఇలా పల్చగా ఉంటే ఇష్టం అనమాట. అందుకే నేను వీలైనంత పల్చగానే వేస్తాను. ఈ ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే పిల్లలు కూడా మారం చేయకుండా ఇష్టంగా తింటారు. ఇంకా జొన్న పిండితో దోశ కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పి చూపించలేదు. మీకు కావాలంటే కనుక కింద కామెంట్ చేసేయండి. ఒకవేళ మీకు తెల్లగా రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీలాగా ఉండాలంటే తెల్ల జొన్నల్ని వాడుకున్నట్లయితే ఇలా వస్తాయి. ఈ జొన్న రవ్వ ప్రిపేర్ చేసుకోవడం మొదలుకొని ఇడ్లీ వేసుకునే వరకు అన్ని టిప్స్ కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెడితే రిప్లై ఇస్తాను.
ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్